తెలంగాణలో దేవాదాయ భూముల రక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987 సవరణ చేసేందుకు కసరత్తు చేస్తోంది. చట్టంలోని చాప్టర్ 11 సవరించాలని చూస్తోంది. సెక్షన్స్ 83, 84 తొలగించాలని నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లులు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. హైదరాబాద్ పరిధిలో వందల ఎకరాలు భవనాల ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. ఆక్రమణదారుల ఆట కట్టించి ఆక్రమించిన ఆస్తులను వెనక్కి తీసుకునేలా పోలీసులు హైడ్రా సహాయంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ భూముల ఆక్రమణపై హెచ్ఎంటీవీ జాగోరే జాగో కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఎన్నో కథనాలు ప్రచారం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్న హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా దేవాలయాలకు సంబంధించినటువంటి భూముల విషయంలో ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ఎంటీవీ కూడా గత కొన్ని నెలలుగా జాగోరే జాగో అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ప్రధానంగా దేవాలయాలకు సంబంధించినటువంటి భూముల విషయంలో అనేక పత్రాలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987 చాప్టర్ 11 సవరణకు కసరత్తు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఏపీ సెక్షన్ 83 నుంచి 84 వరకు తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశంలో బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా ట్రిబ్యునల్ కోర్టు కేసులతో దాదాపు కోట్ల రూపాయల విలువలు చేసేటువంటి భూములను, దేవాదాయ శాఖ సంబంధించిన భూములను ప్రైవేట్ వ్యక్తులు తమ కబ్జాలో ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు ప్రభుత్వానికి నష్టంగానే చెప్పుకోవచ్చు. దాదాపు గ్రేటర్ హైదరాబాద్ లోనే దేవాలయాలకు సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించిన భూములు 100 ఎకరాలు కూడా ఆక్రమణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యవహరించింది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం అయితే దీనిపై సీరియస్ గా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే దేవాలయ శాఖకు సంబంధించినటువంటి భూములు, భవనాలను ఎవరు ఆక్రమించినా కూడా వెనక్కి తీసుకోవడం లేదంటే హైడ్రాకు సంబంధించి ప్రస్తుతం చెరువుల సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణం అంటే కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో దేవాలయాల శాఖ సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా హైడ్రా ఇదే విధంగా నిర్వహించబోతున్నటువంటి సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశంలో బిల్లు తీసుకొచ్చేందుకంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకొచ్చిన మనకుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ అశోక్.